హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి డేటా సైన్స్ రోడ్ మ్యాప్ 2027 లైక్ బిగినర్స్ నుంచి జాబ్ వరకు అనమాట. లైక్ కంప్లీట్ డేటా సైన్స్ రోడ్ మ్యాప్ అయితే చూద్దాం ఈ వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ డేటా సైన్స్ అని చెప్పేసి లైక్ బేసిక్ డీటెయిల్స్ అయితే అండర్స్టాండ్ చేసుకున్నాం. సో డేటా సైన్స్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ కలెక్టింగ్, అనలైజింగ్ అండ్ ఇంటర్ప్రెటింగ్ డేటా టు సాల్వ్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్. సో రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి లైక్ డేటా మీద వర్క్ చేస్తారనమాట. లైక్ డేటాను కలెక్ట్ చేయడం, అనలైజ్ చేయడం అండ్ ఇంటర్ప్రెట్ చేయడం. సో ఆ విధంగా లైక్ టు సాల్వ్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ అనమాట అండ్ మేక్ డేటా డ్రైవెన్ డెసిషన్స్. ఇట్ కంబైన్స్ ప్రోగ్రామింగ్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ టు ఎక్స్ట్రాక్ట్ మీనింగ్ఫుల్ ఇన్సైట్స్ ఫ్రమ్ లార్జ్ డేటా సెట్స్. సో డేటా సైన్స్ అంటే ఏంటి? లైక్ ఫ్రమ్ లార్జ్ డేటా సెట్స్. సో ఏదైనా డేటా నుంచి సో ఒక రా డేటా మీద వర్క్ చేస్తారన్నమాట. సో ఆ రా డేటాని కలెక్ట్ చేయడం అండ్ వాటిని లైక్ సూటబుల్ ఫార్మాట్స్లోకి అనలైజ్ చేయడానికి సరిపడా సూటబుల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయడం, తర్వాత డేటాని అనలైజ్ చేయడం. అదేవిధంగా సో అనలైజ్ చేసినప్పుడు ఏదైనా యూస్ఫుల్ బిజినెస్ ఇన్సైట్స్ని ఫైండ్ అవుట్ చేయడం అండ్ ఆ యూస్ఫుల్ బిజినెస్ ఇన్సైట్స్ని లైక్ ప్రజెంట్ చేయడం ద్వారా లైక్ బిజినెసెస్ ఏంటి డెసిషన్స్ అనేవి, బెటర్ డెసిషన్స్ అనేవి తీసుకోగలుగుతారు అన్నమాట. సో ఈ విధంగా లైక్ కలెక్టింగ్, అనలైజింగ్ అండ్ ఇంటర్ప్రెటింగ్ డేటా టు సాల్వ్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ఉంటుంది అండ్ మేక్ డేటా డ్రైవెన్ డెసిషన్స్ అనమాట. సో ఇట్ కంబైన్స్ ప్రోగ్రామింగ్. సో ప్రోగ్రామింగ్ ఉంటుంది, లైక్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. సో ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి అనమాట టు ఎక్స్ట్రాక్ట్ మీనింగ్ఫుల్ ఇన్సైట్స్ ఫ్రమ్ లార్జ్ డేటా సెట్స్. సో లార్జ్ డేటా సెట్స్ నుంచి లైక్ మీనింగ్ఫుల్ ఇన్సైట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో అదే గోల్ మనకి. సో డేటా సెట్స్ నుంచి మీనింగ్ఫుల్ ఇన్సైట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి సో వాటిని నీట్గా మనం ప్రజెంట్ చేయాలి, విజువలైజ్ చేయాలి. ఏ డేటా సైంటిస్ట్ వర్క్స్ ఆన్ లైక్ డేటా కలెక్షన్. సో డేటా సైంటిస్ట్ దేని మీద వర్క్ చేస్తాడు? లైక్ డేటాని కలెక్ట్ చేయడం, అదేవిధంగా ఆ కలెక్ట్ చేసిన రా డేటాని లైక్ క్లీన్ చేయడం. సో డేటా క్లీనింగ్ అంటే లైక్ అనాలిసిస్కి లైక్ సూటబుల్ ఫార్మాట్స్లోకి డేటాని కన్వర్ట్ చేయడం. సో ఎందుకంటే రా డేటాలో నుంచి మనం మీనింగ్ఫుల్ ఇన్సైట్స్ని ఫైండ్ అవుట్ చేయలేము కాబట్టి లైక్ క్లీనింగ్. నెక్స్ట్ వచ్చేసి డేటా అనాలిసిస్, అదేవిధంగా మెషిన్ లెర్నింగ్ మోడల్స్, బిజినెస్ ఇన్సైట్స్, ప్రెడిక్టివ్ అనలిటిక్స్. సో వీటన్నిటి మీద కూడా డేటా సైంటిస్ట్ వర్క్ చేస్తాడు అనమాట. డేటా కలెక్షన్, క్లీనింగ్, డేటా అనాలిసిస్, మెషిన్ లెర్నింగ్ మోడల్స్, బిజినెస్ ఇన్సైట్స్, అదేవిధంగా ప్రెడిక్టివ్ అనాలిసిస్. సో డేటా సైన్స్ ఏంటి? లైక్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఫీల్డ్స్ అనమాట అక్రాస్ హెల్త్ కేర్ కానివచ్చు, ఫైనాన్స్, ఈ కామర్స్ అండ్ టెక్నాలజీ ఇండస్ట్రీస్లో. సో కోర్ స్కిల్స్ ఏంటి? సో ఎటువంటి కోర్ స్కిల్స్ అనేవి నేర్చుకోవాలి అని చెప్పేసి చూస్తే, సో ఫస్ట్ అయితే బిల్డ్ ఏ స్ట్రాంగ్ ఫౌండేషన్. సో ఫస్ట్ స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది బిల్డ్ చేసుకోవాలి. సో బిఫోర్ వర్కింగ్ ఆన్ ఏఐ మోడల్స్, మాస్టర్ దీస్ ఎసెన్షియల్ స్కిల్స్. సో ఫస్ట్ ఈ ఎసెన్షియల్ స్కిల్స్ అనేవి మాస్టర్ అవ్వాలన్నమాట. లైక్ పైథాన్ ప్రోగ్రామింగ్ కానివచ్చు అండ్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. సో మ్యాథ్ కాన్సెప్ట్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి సో మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ కూడా లైక్ నేర్చుకోవాలి. అదేవిధంగా ఎస్క్యూఎల్ అండ్ డేటా బేసెస్, అదేవిధంగా ఎక్సెల్ ఫర్ డేటా అనాలిసిస్, పాండాస్, నంపై అండ్ మ్యాట్ప్లాట్లిబ్ లైక్ డేటా ప్రీ ప్రాసెసింగ్కి, డేటా విజువలైజేషన్కి. అదేవిధంగా డేటా విజువలైజేషన్ లైక్ డాష్ బోర్డ్స్ క్రియేట్ చేయడం, సో వాటికి పవర్ బై ఆర్ ట్యాబ్లో. సో ఇవన్నీ కూడా లైక్ ఎసెన్షియల్ స్కిల్స్ అనమాట. సో ఈ స్కిల్స్ అన్నీ కూడా లైక్ మాస్టర్ అవ్వాలి. సో దీస్ స్కిల్స్ హెల్ప్ యూ కలెక్ట్, క్లీన్, అనలైజ్ అండ్ విజువలైజ్ డేటా బిఫోర్ బిల్డింగ్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్. లైక్ ఈ స్కిల్స్ వల్ల ఏంటి? లైక్ డేటాని కలెక్ట్ చేయొచ్చు, అదేవిధంగా క్లీన్ చేయొచ్చు అనమాట. లైక్ రా డేటాని క్లీన్ చేయొచ్చు, అదేవిధంగా అనలైజ్ చేయొచ్చు అండ్ విజువలైజ్ కూడా చేయొచ్చు డేటాని బిఫోర్ బిల్డింగ్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్. సో ఇక్కడ మనకి ఒక ఇమేజ్ కూడా ఉంది, లైక్ నీట్గా కంప్లీట్ రోడ్ మ్యాప్ లాగా అయితే. సో ఇక్కడ ఏంటి? ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫౌండేషన్స్ అనమాట. సో మ్యాథ్ బేసిక్స్, సో లీనియర్ ఆల్జీబ్రా, సో క్యాలిక్యులస్, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్. సో ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. అదేవిధంగా ప్రోగ్రామింగ్, పైథాన్ లేదా ఆర్ లాంగ్వేజ్ కానీ, అదేవిధంగా ఎస్క్యూఎల్. సో ఇవన్నీ కూడా లైక్ ఫౌండేషన్స్ అనమాట. సో ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలి. సో ఫౌండేషన్ తర్వాత ఏంటి? డేటా వ్రాంగ్లింగ్ అండ్ అనాలిసిస్. సో డేటా క్లీనింగ్ అనమాట. సో డేటా క్లీనింగ్ అంటే ఏంటి? లైక్ రా డేటాని క్లీన్ చేయడం అనమాట. సో రా డేటాని లైక్ సూటబుల్ ఫార్మాట్లోకి, అనాలిసిస్ చేయడానికి సూటబుల్ ఫార్మాట్స్లోకి కన్వర్ట్ చేయాలి. సో ఎలా చేయాలంటే లైక్ డేటా క్లీన్ చేయడం, రా డేటాలో ఏవైనా మిస్సింగ్ వాల్యూస్ ఉంటే వాటిని హ్యాండిల్ చేయడం, అదేవిధంగా డూప్లికేట్ వాల్యూస్ని హ్యాండిల్ చేయడం,
అదంతా ఉంటుంది. అదేవిధంగా ఫీచర్ ఇంజనీరింగ్ అండ్ డేటా విజువలైజేషన్ అనమాట. లైక్ డేటాని అట్రాక్టివ్గా నీట్గా లైక్ రిప్రజెంట్ చేయాలి. సో దానికోసం మ్యాట్ప్లాట్లిబ్, సీబాన్, పవర్ బిఐ, సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో తర్వాత వచ్చేసి కోర్ మెషిన్ లెర్నింగ్. సో మెషిన్ లెర్నింగ్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో మనం ఆల్రెడీ ఇక్కడ చూసాం కదా, లైక్ ఇట్ కంబైన్స్ ప్రోగ్రామింగ్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ టు ఎక్స్ట్రాక్ట్ మీనింగ్ఫుల్ ఇన్సైట్స్ ఫ్రమ్ లార్జ్ డేటా సెట్స్. సో కోర్ మెషిన్ లెర్నింగ్లో మనకి మెయిన్గా సూపర్వైజర్ లెర్నింగ్, అన్సూపర్వైజర్ లెర్నింగ్ ఉంటుంది. లైక్ రిగ్రెషన్, క్లాసిఫికేషన్, సో క్లస్టరింగ్, పీసీఏ అని చెప్పేసి. సో అదేవిధంగా ఎవాల్యుయేషన్ మెట్రిక్స్ అనమాట. లైక్ అక్యురసీ ఎంత ఉంది అని చెప్పేసి, F1 స్కోరు. సో ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. తర్వాత వచ్చేసి అడ్వాన్స్డ్ టాపిక్స్ అండ్ డిప్లాయ్మెంట్. సో అడ్వాన్స్డ్ టాపిక్స్ ఏంటి? డీప్ లెర్నింగ్, సో CNN, RNN, లైక్ న్యూరల్ నెట్వర్క్స్ ఉంటాయి అనమాట, LLMs. అదేవిధంగా ML ఆప్స్ అని చెప్పేసి, డాకర్, CI/CD. అదేవిధంగా క్లౌడ్ ప్లాట్ఫామ్స్ కూడా ఉంటుంది, AWS, GCP, Azure అని చెప్పేసి. అదేవిధంగా బిగ్ డేటా, స్పార్క్ అని చెప్పేసి ఉంటుంది. ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ టాపిక్స్ అండ్ డిప్లాయ్మెంట్ రిలేటెడ్ టాపిక్స్ అనమాట. సో ఫైనల్గా ఏంటి? ప్రాజెక్ట్స్ అండ్ కెరీర్ అనమాట. సో స్కిల్స్ అనేవి నేర్చుకున్న తర్వాత లైక్ ఆ స్కిల్ అప్లై చేసి ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం ద్వారా స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో అనేది బిల్డ్ అవుతుంది. సో రెజ్యూమ్లో కూడా మెన్షన్ చేయాలన్నమాట. సో రెజ్యూమ్లో కూడా మెన్షన్ చేయాలి అండ్ డేటా సైన్స్ రిలేటెడ్ జాబ్స్కి అప్లై చేస్తూ ఇంటర్వ్యూకి అయితే ప్రిపేర్ అవ్వాలి. సో నెక్స్ట్ వచ్చేసి మెషిన్ లెర్నింగ్ అండ్ ప్రాజెక్ట్స్. సో జస్ట్ అప్లై యువర్ నాలెడ్జ్. సో జస్ట్ స్కిల్ నేర్చుకొని వదిలేయకుండా ఆ స్కిల్స్ అప్లై చేసి ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేయడం ద్వారా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో నెక్స్ట్ లెర్న్ మెషిన్ లెర్నింగ్ ఫండమెంటల్స్ అనమాట. సో బేసిక్స్, ఎసెన్షియల్ స్కిల్స్ అన్ని కూడా నేర్చుకున్న తర్వాత లైక్ నెక్స్ట్ మిషన్ లెర్నింగ్ ఫండమెంటల్స్ అనేవి నేర్చుకోవాలి అండ్ అప్లై దెమ్ టు రియల్ వరల్డ్ డేటా సెట్స్. సో రియల్ వరల్డ్ డేటా సెట్స్ యూస్ చేసి లైక్ వర్క్ చేయడం. అదేవిధంగా ప్రెడిక్షన్ అండ్ క్లాసిఫికేషన్ ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయడం టు స్ట్రెంగ్థెన్ యువర్ ప్రొఫైల్. సో ఇటువంటి ప్రాజెక్ట్స్ చేయడం వల్ల ప్రొఫైల్ అనేది లైక్ స్ట్రాంగ్ అవుతుంది అనమాట. అదేవిధంగా ఏవైతే ప్రాజెక్ట్స్ చేసుకుంటారో సో ఆ ప్రాజెక్ట్స్ని గిట్హబ్లో అప్లోడ్ చేయడం ద్వారా లైక్ ఆ ప్రాజెక్ట్ని షేర్ చేయవచ్చు అనమాట. లైక్ రిక్రూటర్స్తో కానివ్వచ్చు, ప్రొఫెషనల్స్తో కానివ్వచ్చు. షోకేస్ దెమ్ ఆన్ లింక్డ్ఇన్ టు స్ట్రెంగ్థెన్ యువర్ ప్రొఫైల్. సో ఫైనల్గా కంప్లీట్ రోడ్ మ్యాప్ టు బికమ్ జాబ్ రెడీ. సో ఇక్కడ వచ్చేసి యువర్ డేటా సైన్స్ లెర్నింగ్ పాత్ అని చెప్పేసి. సో ఫస్ట్ ఏంటి? ఇనిషియల్గా ఫౌండేషన్ అనమాట, లైక్ మ్యాథ్ కాన్సెప్ట్స్ కానివచ్చు, ప్రోగ్రామింగ్, డేటాబేస్. సో లెర్న్ పైథాన్, SQL అండ్ స్టాటిస్టిక్స్. అదేవిధంగా లైక్ బేసిక్ కాన్సెప్ట్స్ అయిపోయిన తర్వాత, ఫౌండేషన్ అయిన తర్వాత లైక్ మాస్టర్ డేటా అనాలిసిస్ అండ్ విజువలైజేషన్. సో డేటా అనాలిసిస్ ఎలా చేయాలి, అదేవిధంగా విజువలైజేషన్. సో తర్వాత లైక్ మెషిన్ లెర్నింగ్ ఫండమెంటల్స్ నేర్చుకోవాలి అండ్ సో స్కిల్ నేర్చుకున్న తర్వాత అప్లై చేసి లైక్ 5 to 10 రియల్ వరల్డ్ డేటా సైన్స్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం ద్వారా పోర్ట్ఫోలియో అనేది స్ట్రాంగ్ అవుతుంది. అదేవిధంగా గిట్ అండ్ గిట్ హబ్ని నేర్చుకోవాలన్నమాట. సో గిట్ అంటే ఏంటి, అదేవిధంగా గిట్ హబ్ ఎక్స్ప్లోర్ చేయాలి, ఎలా ప్రాజెక్ట్స్ అప్లోడ్ చేయాలి అని చెప్పేసి. లైక్ లెర్న్ గిట్ అండ్ గిట్ హబ్ ఫర్ వర్షన్ కంట్రోల్. అదేవిధంగా ప్రొఫెషనల్ రెజ్యూమ్ క్రియేట్ చేసుకోవాలి, వాటితో పాటు గిట్ హబ్ అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ కూడా. ప్రాక్టీస్ కేస్ స్టడీస్ అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ రెగ్యులర్లీ. థ్యాంక్ యూ. సో మనకి పైథాన్ లైఫ్ వాళ్ళు ఏంటంటే లైక్ ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ AI అనే కోర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో లైక్ pythonlife.in అని చెప్పేసి సో బ్రౌజర్లో సెర్చ్ చేస్తే సో మీరైతే ఈ పేజ్కి అయితే రావచ్చు. సో ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ AI అని చెప్పేసి. సో ఇక్కడ కోర్స్ డీటెయిల్ చూసుకుంటే సో కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 3 months ఉంటుంది అనమాట. సో 1 month ఇంటర్న్షిప్ అండ్ టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది. సో మోడ్ ఆఫ్ టీచింగ్ వచ్చేసి ఆన్లైన్ ఉంటుంది అనమాట. అదేవిధంగా స్టార్ట్ డేట్ వచ్చేసి August 20 to 2026. సో 22nd August 2026 స్టార్ట్ డేట్ అనమాట. సో కంటెంట్ యాక్సెస్ చూసుకుంటే లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. అదేవిధంగా ప్రాక్టికల్ ఓరియంటెడ్ అప్రోచ్ కానివచ్చు, 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది అనమాట. అదేవిధంగా మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమ్ బిల్డింగ్ సెషన్స్ కూడా అయితే ఉంటాయి అనమాట. సో ఇవంతా కూడా కోర్స్ డీటెయిల్స్. సో మీరు ఇవన్నీ కూడా చెక్ చేయవచ్చు అనమాట. సో pythonlife.in అనే వెబ్సైట్ వస్తే సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే 8,999 అనమాట. సో 8,999 ఫీ స్ట్రక్చర్. అండ్ బ్యాచ్ టైమింగ్స్ చూసుకుంటే లైక్ మండే టు సాటర్డే 7 PM to 9 PM వరకు అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు కంప్లీట్గా కోర్స్ సిలబస్ అనేది చూడొచ్చు అనమాట. సో కోర్స్కి సంబంధించి
సిలబస్ కంప్లీట్గా అయితే చూడొచ్చు. సో మొత్తం ఇక్కడైతే కాన్సెప్ట్స్ అన్నీ కూడా లిస్ట్ అయి ఉంటాయి అన్నమాట. సో మీరు ఈ వెబ్సైట్ని విజిట్ చేయడం ద్వారా ఈ కోర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా అయితే చూడొచ్చు అనమాట. సో ఇక్కడ రియల్ టైం ప్రాజెక్ట్స్ కానివచ్చు, అదేవిధంగా ఎటువంటి టూల్స్ అనేవి కవర్ చేస్తారు అని చెప్పేసి సో అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో అదేవిధంగా సో ఏమేమి ప్రొవైడ్ చేస్తారు, లైక్ ఆన్లైన్ కమ్యూనిటీ కానివచ్చు, స్టడీ మెటీరియల్, సర్టిఫికేషన్, సో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఒకసారి అయితే ఆ వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి, pythonlife.in అని చెప్పేసి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే ఎన్రోల్ అవ్వండి. లైక్ స్టార్ట్ డేట్ వచ్చి కోర్స్ స్టార్ట్ డేట్ వచ్చేసి 22 ఆగస్ట్ 2026 అనమాట. సో ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ AI.